నిన్నటితోని నామినేషన్స్ అయిపోయినాయి తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడతకు సంబంధించి నాకున్న అంచనా 27, 28, 29 ఈ 3 రోజులు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన లెక్క ప్రకారం నామినేషన్స్ అయిపోయినాయి. కానీ మరి ఇప్పటి వరకు నామినేషన్ వేసిన వాళ్ళలో ఒక చర్చ మనం జరపాల్సిన అవసరం లేదు. సో కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒక డిక్లరేషన్ పెట్టింది. మరి దాని ప్రకారం రిజర్వేషన్ ఇస్తాం 42% అని అది గంగలు కలిపింది. అది మనందరూ తెలిసిన విషయం. నేను ఒక ప్రశ్న ఏమడుతున్నంటే 42% ఇవ్వకపోగా కేసీఆర్ ఇచ్చిన 23% కూడా ఇవ్వకపోగా పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు పోయి మరి బీసీలకు నడి బజార్లో ఏమైనా మోసం చేసిర్రా 17% అని ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బటగాల్సి మీదిస్తుంది. అది మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలు పక్కన పెడితే మొన్న రిజర్వేషన్లు ప్రకటించి ఎన్నికలు వస్తున్నాయని చెప్పేటప్పుడు ఇగో మేము పార్టీ పరంగా 42 కాదు 60% రిజర్వేషన్ ఇస్తాం. ఒకరోజు 42 అన్నారు, ఒకరోజు 50 అన్నారు, లాస్ట్కి వచ్చినాక 60%కి వచ్చింది. ఇగో బీసీలకు కాంగ్రెస్ పార్టీ పరంగా 60% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మరి 60% రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నామినేషన్ ఇచ్చిన వాళ్ళు నాకు కామెంట్ చేయరా. మీ దగ్గర ఏమన్నా ఈ కులగణ లెక్కల ప్రకారం మరి 60% ఏమైనా ఇచ్చినట్టుంటే మీ దగ్గర అట్లాంటి డేటా మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మీ చేతులకు ఏమైనా ఇస్తే దయచేసి దాన్ని కూడా మాకు తెలియజేసే ప్రయత్నం చేయండి. నేనైతే ఎంటైర్ మీడియా ఛానల్ అన్ని ద్వారా నాకు ఇన్ఫర్మేషన్ ఏంటంటే బీసీలకు కాంగ్రెస్ పార్టీలో పార్టీ పరంగా 60% రిజర్వేషన్ ఇచ్చడానికి ఒక డేటా అయితే లేదు. ఒక లెక్క ఉండాలి కదా, దాన్ని ఎంతమందికి ఇచ్చినాం, ఎన్ని ఊర్లకు ఇచ్చినాం, లేదు ఎన్ని వార్డులకు బీసీలకు రిజర్వేషన్ అనేది ఒక లెక్క ఉండాలి. ఆ లెక్క అయితే ఎక్కడ కనిపించలేదు నాకు ఇప్పటివరకు కూడా. నేను సోషల్ మీడియా చూస్తూ వస్తా ఉన్నా. సో అందరి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ కూడా కదే. మరి కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా, మా పొన్నవన్ అయితే చాలా పొడుగు మాట్లాడతాడు. మనిషి పాపం పొట్టినే ఉంటాడు కానీ చాలా పొడుగు మాట్లాడతాడు. మాట్లాడండి, ఏమైనా మాట్లాడు. బలహీన వర్గాల బిడ్డలకు 60% రిజర్వేషన్ ఇస్తాను మా కాంగ్రెస్ పార్టీ పరంగా. మాకు బీసీల పైన చిత్తశుద్ధి ఉంది. కాంగ్రెస్ అంటే బీసీ అంటే కాంగ్రెసు, ఇలాంటి పత్తిత్తు మాటలన్నీ చెప్పారు. మరి ఇలా ఒక్క పేపర్లో కూడా ఇగో మొదటి విడతలో నామినేషన్లు అయిపోయినాయి, ఆ నామినేషన్లు గిన్ని వచ్చినాయి, అందులో గిన్ని బీసీలకు ఇచ్చినాం మా పార్టీ పరంగా అని ఒక్క పేపర్లో రాలేదు. అంటే మీకు అవసరం అంత డబ్బు కొడతారు, మీ అవసరం దాటిపోయి దొంగలని బయటపడితేనో సప్పుడు చేయకుండా పంతారు. ఇప్పుడు మూసుకపోతారు దొంగలని దొరికిపోతారని. డబ్బు కొడతాడు మాత్రం ఊరు మొత్తం వినిపిస్తాడు కొడతారు. మరి డబ్బు కొట్టినాక జనం అడుగుతారు, అరే ఏదిరా పోయి 60% రిజర్వేషన్ అడిగినప్పుడు సమాధానం చెప్పే దమ్ము లేని దద్దమ్మలు మాట్లాడొద్దు. సో అందుకే టైటిల్ అదే పెట్టినా. సో కాంగ్రెస్ లో బీసీలకు 60% రిజర్వేషన్, ఇది మనం ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున మనం కూడా అడగాలి. మరి ముఖ్యంగా మా బీసీ సమాజం తరఫున కూడా అడగాలి. ఇలా ఫస్ట్ టైం మా చింతపండు పేపర్ తీసిన, ఎందుకంటే ఈ వార్త ఇల్లే తప్ప వెళ్ళలేదు, మనందరికి కావాలనే వార్త కదా, అందుకే చింతపండు పేపర్ వచ్చింది. అలా 42% కోట ఏమాయే, పంచాయతీ తొలి విడతలో బీసీలకు ఎన్ని టికెట్లు ఇచ్చిర్రు, ఎన్ని ఇచ్చిర్రో లెక్క కావాలి. ఇక పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించినరా, ఎందుకంటే వీళ్ళు 60%, 40% అది ఏదైనా శాతం, కానీ ఈ కాంగ్రెస్ పార్టీ పరంగా ఏమైనా ఇచ్చిర్రా, ఎన్ని టికెట్లు ఇచ్చిర్రు, ఇస్తే లెక్క ఎంత. ఇగో 4236 సర్పంచ్ స్థానాలకు గాను, ఒక్క నిమిషం, సో 4236 సర్పంచ్ స్థానాలకు గాను 1780 స్థానాలు ఎక్కడ కేటాయించిరు ఈ 42% ప్రకారం. ఎక్కువ కూడా అడుగుతలేరు వాళ్ళు, 42 కానీ ఆగిపోయింది. సో ఈ 1780 స్థానాల్లో బీసీలకు కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఇచ్చిందా, ఆ రిజర్వేషన్ ప్రకారం ఎవరైనా నామినేషన్ వేసిన ఉంటే మీ దగ్గర ఉన్న డేటా మాకు బయట పెట్టరు. మా దగ్గర లేదు, మీ దద్దమ్మని ఒప్పుకుంటుంది పోరీ చేసేపు. మీరు మునగాళ్ళని ప్రూవ్ చేయరు, మాకు ఆ డేటా ఇది. ఇంకోటి 37,440 వార్డులకు గాను 15,725 వార్డులు ఇచ్చినరా, 42% కిందకేనా. వాళ్ళు ఎక్కువ 60 అడుగుతలేరు, 42 అడిగేది, 42 ప్రకారం అడుగుతున్నాం. వేసిన వార్డులో 15,725 వార్డులకు బీసీలు వేసిర్రా కాంగ్రెస్ పార్టీ పరంగా. మరొకటి, ఇక పంచాయతీల వారీగా పేర్లు ప్రకటిస్తారా, మా సిద్ధపండి అడుగుతుండు. ఏ గ్రామ పంచాయతీలో ఎక్కడెక్కడ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి బీసీ, లేదు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో వచ్చిన బీసీ,
అని ఎక్కడైనా సరే ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎంత 17,725 వార్డు నంబర్లు, ఈ 1780 సర్పంచులు, ఇంతమంది నామినేషన్ చేసినట్టు నిరూపిస్తే కాంగ్రెస్ పార్టీ మీ యావత్ బీసీ సమాజం మొత్తం ముక్కు నెల రాసి మీకు పొరుదండాలు కొడతారు. మీరు రెడీగా ఉన్నాం. ఎంటైర్ బీసీ సమాజం మొత్తం కాంగ్రెస్ అంటే బీసీ, బీసీ అంటే కాంగ్రెస్, రేవంత్ గౌడు, రేవంత్ ముదిరాజు మేమే చెప్తాం. రేవంత్ అన్న మా జాతిలా వచ్చిన మేమే చెప్ప తిరుగుతాం. సో దయచేసి ఆ ప్రయత్నం చేయదు. ఇక కులగణన మాదిరిగానే మోసం చేస్తారా? ఎందుకంటే ఓడు ఉత్సవం తగలబెట్టింది, వాళ్ళు వచ్చే వీళ్ళు ఉత్సవం తగలబెట్టిన లోఫర్ గాడు వీడే. మరి వాళ్ళ పార్టీలని ఎమ్మెల్సీ ఉన్నాడు. మరి కులగణన లెక్కలు ఇంతవరకు బయట పెట్టలే, పబ్లిక్ డొమైన్లో లేవు. పోనీ ఇప్పటికైనా కులగణన డేటా బయట పెట్టకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ మీరు పార్టీ పరంగా రిజర్వేషన్ 42% ఇస్తామని చెప్పినట్టుగా ఇప్పటి వరకు చేసిన నామినేషన్లో ఆ 42% అమలు చేసిన మా పార్టీ పరంగా ఇంకో మా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఈయన ఫలానా మహేష్, ఫలానా కాంగ్రెస్ పార్టీ సింబల్, ఫలానా గ్రామ పంచాయతీ లేదంటే ఫలానా వార్డు మెంబరు ఈయనను మా కాంగ్రెస్ పార్టీ బలపరిచింది అని 42% ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఆ డేటా ఒక్కడన్నా బయట పెట్టరు. మీ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో పెట్టినా తీసుకుంటాం, లేదు ప్రభుత్వంలో అఫీషియల్ వెబ్సైట్లలో పెట్టినా తీసుకుంటాం. మేమే చెప్తాం, ఇగో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే. కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక ఎన్నికలో 42% వాళ్ళ పార్టీ పరంగా రిజర్వేషన్ ఇచ్చింది, అందువల్ల మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటరని మేము చెప్తాం. నేనైతే రెడీ ఉన్నా చెప్పడానికి, మిగతా వాళ్ళది నాకు తెలియదు, నేనైతే చెప్తా. ఇంకా కాంగ్రెస్ ను ప్రశ్నిస్తున్న బీసీ నాయకులట మోసం జరిగితే కాంగ్రెస్ కు బుద్ధి చెప్తామని హెచ్చరిక. ఒరే సిద్ధపండు లుచ్చా, నాకు ఆల్రెడీ మోసమే జరిగిందిరా, ఇంకా జరిగితే సూత్రం మీరు పనుకుంటాం అనేది ఇక్కడ తెలియదా జనాలకు? కాంగ్రెస్ పార్టీ చేయకూరుతున్నారు అలా పోటీ చేసిన వాళ్ళకి ఏమన్నా? సో బాజాప్తా అందరికి తెలిసి మరి 42% ఇంతలావు గాడిది కొట్టించిండు మా అన్న. ఎంత ఇచ్చిండు? ఇంతలావు గాడిది కొట్టించిండు. ఏ ఇచ్చిండు రేవంత్ రెడ్డి బీసీలకు స్థానిక ఎన్నికల్లో అంటే ఈ జపాన్ ఇచ్చిండు గాడిది గుడ్డి. ఇప్పుడు ఏ గాడిది పెడుతుంది? కాంగ్రెస్ పార్టీ గాడిదే పెడుతుంది, మన వేరే పార్టీలో ఉన్న గాడిది పెట్టవు. ఎందుకంటే గాడిది గుడ్డు పెట్టదు కదా, అది కాంగ్రెస్ లో ఉన్న గాడిదే పెడతాయి. సో అందుకే అందరు కలిసి పెట్టిన కూడా ఇంత లావు అయింది. ఇప్పుడు బీసీలకు ఇంత లావు పెట్టరు. పొన్నమన్నా బలహీన వర్గాల బిడ్డలకి ఇంత బలమైన గాడిది కుట్టించినట్ట, కానీ నీ తలకాయ పని కొట్టుకొని సాగు చిన్న వదిలిపోతుంది ముద్ద నష్టం కూడా. ఇది ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర ప్రజలను కళ్ళకు కట్టినట్టుగా మోసం చేసిన విషయం. ఇక దీంట్లో తప్పులున్నాయి, ఇంకేమైనా ఉన్నాయి అనుకుంటే మీ ఇష్టం, మాకేం సంబంధం లేదు. ఈ నామినేషన్లు అయితే అయిపోయినాయా? ఏది సర్పంచ్ సంగ్రామం ముగిసిన తొలి విడత నామినేషన్ల గడువు 4,236 పంచాయతీలు 37,440 వార్డుల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. నేడు నామినేషన్ల పరిశీలన ఉన్నది. రేపు అప్పీల స్వీకరణ జరగబోతుంది. 3న నామినేషన్ల ఉపసంహరణ, తుది జాబితా కూడా ఫైనల్ అవుతుంది. ఇక 11వ తేదీన 4,236 మంది సర్పంచ్ స్థానాలకు ఎలక్షన్ జరుగుతాయి. నేటి నుంచి 2వ విడత నామినేషన్లు స్వీకరిస్తున్నారు. గ్రామాల్లో ఏకగ్రీవాలకు భారీ మంతనాలు జరుగుతుంది. సీఎం స్వగ్రామం కొండారెడ్డిపల్లి ఏకగ్రీవం చేసిరట. సర్పంచ్ గా రేవంత్ చిన్ననాటి మిత్రుడు చేయబోతురట. స్నేహం కోసం కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డిని చంపి దోస్తుగాన్ని పట్టుకొచ్చినట్ట సర్పంచ్ గా ఏకగ్రీవం అంటది. ఇంకా రేవంత్ అన్న పాపం ఏం బాధలు పడ్డాడో. కొండారెడ్డిపల్లి అందరినీ మెడపైన కత్తి పెట్టి ఏకగ్రీవం చేస్తారా చేయరని నా డౌటే. ఎందుకంటే అన్న చరిత్ర కసవంటి చరిత్రనే, అంతా లంగ చరిత్రనే. కొండారెడ్డిపల్లి సాయిరెడ్డిని పటపాటిని చంపి బొందలేసిండు. ఆయన రాసిండు కదా డైరెక్ట్, వీళ్ళు అన్నదమ్ముల వాళ్ళే చెప్తానని, దాని జోలి మాట్లాడరు. సో అన్నగారి స్వగ్రామంలో మరి కొండారెడ్డిపల్లి ఏకగ్రీవం అయిందంట. మరి ఆయన చిన్న దోస్త్ అట సర్పంచ్ అవుతానంట. మరి ఇప్పుడు నేటి నుంచి 2వ విడత నామినేషన్లు స్వీకరించబోతున్నారు. 11వ తారీఖు నాడు మరి 4,236 ఈ సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇది ఈ రాష్ట్ర ప్రజలు గమనించుర్రి. ఇక అర్ధరాత్రి లాగా నామినేషన్లు అయినాయి అంటే 5 తర్వాత లోపలికి ఏమైనా తీసుకుంటారు కదా. సో నేను కూడా మన తరఫున కూడా నామినేషన్ వేయించే ప్రయత్నం చేస్తాను, కానీ పోయినాయి, అందువల్ల లేట్ అయింది కదా లైవ్కి రావడానికి. సో 9 o'clock వచ్చినాం అందుకే.
సో ఓన్లీ లైవ్ చేయడం కోసం ఇప్పుడు రావడం జరిగింది. ఇక ఇప్పుడు ఒక పంచాయతీ జరుగుతుందంట. అర్ధరాత్రి దాకా నామినేషన్ వేసి దాదాపు 8-9 అయినట్టుంది. కొన్ని ఊర్లలో 10-12 కూడా అయింది. డిపెండ్స్ ఎవరు రాసిరా అది. ఒక్క నిమిషం, మా ఆంధ్రజ్యోతి రాసినట్టు కొట్టింది. పోటెత్తిన పోటీ చివరి రోజే 20,000కు పైగా నామినేషన్లు వచ్చినాయి. తొలి 2 రోజులతో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ వచ్చినాయి. ఓట్ల కోసం క్యూలో నిలబడ్డ ఓటర్ల నామినేషన్ కోసం రాత్రి కూడా లైన్లో అభ్యర్థులు నిలబడరు. నామినేషన్ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షించిన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ ఎవరు కనపలే. నాకు కుక్కలు కూడా కనపడలే. ఈ అంత లంగముచ్చడాడు ఎలా కనిపించారు? రాధాకిషన్ నీ ముఖంలో కనిపించరు. మండల స్థాయి నేతలతో ఎప్పటికప్పుడు చర్చలట. సొంత పార్టీలో పోటీ ఉన్న చోట సర్దుబాట్లట. సర్దుబాట్లు కాదు, అంత లంగల దొంగలందరూ ఒకటి చేసిరు. ఇంకా సర్దుబాట్లు ఏంది ఇక్కడ? పార్టీ రహితమైన సై అంటే పార్టీలు పట్టున్న చోట్ల ఏకగ్రీవాల కోసం మంతనాలు, పెద్ద సంఖ్యలో పంచాయతీలు ఏకగ్రీవం. నేటి నుంచి 2వ విడత నామినేషన్. ఇది జరిగిందా? ఇక ఇప్పుడు సర్పంచ్ పదవి కోసం తహతహలాడిపోతున్నారు జనాలు. నాకు అనిపించింది ఈ పోటీ మొదలస్తం కాలేదు, ఎమ్మెల్యే పదవి నిలబడ్డా ఇవ్వు దండిగేసిరా. ఏడికి పోయినా నిన్న నేను ట్రావెల్ చేసినప్పుడు చూసిన. నిన్న మా నల్గొండ జిల్లా మొత్తం నాకు ఫస్ట్ విడతలో ఉందనుకుంటా నాకు తెలిసి. పోతుంటే ప్రతి ఒక్క విలేజ్ లో జాతర జరుగుతుంది, నామినేషన్ల జాతర. ఇక జనాలు మన వరద బాధితుల కంటే ఘోరంగా ఉన్నారు నామినేషన్ వేసే కాడ. అంత ఘోరంగా నామినేషన్ అయితే పడ్డాయి. ఇక నేను నా జీవితంలో నాకు ఇప్పటి వరకు నా వయసు నేను పుట్టిన కాంచి 28-27 సంవత్సరాలకి వెళ్ళి చూస్తానా, ఇంతవరకు ఇంత ఘోరంగా నామినేషన్ వేసిన ఎలక్షన్ చూడలే నేను పుట్టిన కాంచి. అన్ని నామినేషన్లు పడ్డాయి. అంటే నాంగొన్నారు జనాలు. ఇది ఎన్నికల సర్పంచ్ ఎన్నికలకు నాంగొన్నారు. 7 ఏళ్ళకి వెళ్ళి మీ అమ్మాయి సర్పంచ్ అయితే బాగుండు అందరూ ఒకటేసారి ఊరికి 10 నామినేషన్ కూడా పడ్డాయి. ఇది మాత్రం ఫస్ట్ విడతలో కనిపిస్తుంది. మరి సెకండ్ విడతల వీళ్ళు ఎవరెవరు వేస్తారో ఏదైనా చూడాలి. ఫస్ట్ విడతలు అయితే దుమ్ము లేచిపోయింది నాకున్న సమాచారం. ఇక దీనికి తోడు ఇప్పుడు ఒక కొత్త బిజినెస్ నడుస్తున్నది. ఇప్పుడు ఇగో మెయిన్ పేపర్లో మన వెలుగు పత్రిక రాసింది. వాట్సాప్ గ్రూపులంటే లోకల్ వార్ జరుగుతుందంట. విలేజ్ గ్రూపుల్లో ఆ వాదోపవాదాలు జరుగుతున్నాయి. స్టేటస్లు, వీడియోలే అస్త్రాలుగా పెట్టుకున్నారు. పేలుతున్న పంచ్ డైలాగ్స్, మీమ్స్, పేడీ సాంగ్స్, జోరుగా రీల్ పాలిటిక్స్ జరుగుతున్నాయి. కంట్రోల్ చేయలేక తలలు పట్టుకుంటా అడ్మిన్లు అంట. వాట్సాప్ గ్రూపుల్లో ఏం జరుగుతున్నాయంటే సర్పంచ్కి పోటీ చేసేట ఆయన రోజు 10 వీడియోలు పెడతాను వల్ల. ఇక వార్డు నెంబర్ అయితే సర్పంచ్ అయితే సోషల్ మీడియాలో ఈ కమంటారుగా ఎడిటర్స్కి ఫోటోషాప్ కానీ ప్రీమియర్ ప్రో కానీ వచ్చిన ఎడిటర్స్కి అయితే ఫుల్ బిజినెస్ నడుస్తున్నది. ఎందుకంటే వాళ్ళు పోస్టర్లు రెడీ చేయడం, వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టుకోవడం, మెయిన్గా వాట్సాప్లలో స్టేటస్లు, గ్రూప్లలో షేరింగ్. ఇది పెద్ద ఒక తలనొప్పిగా మారిందంట మన జనాలకు. మరి మన వెలుగు పత్రిక రాసిండు మనం చెప్పాలి కదా, తప్పదు కదా.